లేదు చేయము అంటే కన్విన్స్ చేస్తాను. మిస్సమ్మ నెగ్లెక్ట్ చేయము. చేద్దాం. హలో హలో, నువ్వు ఎక్స్ అన్నది నన్ను చూసే కదా. ఈ ముగ్గురు వరకు గేమ్స్, యాన్యువల్ డే సెలబ్రేషన్స్, స్టడీస్ ఎవరు లేరనుకుంటున్నావా? నన్ను నమ్మే నా స్నేహం, నా తోడు, నా పార్ట్నర్ ఎందుకు గైడ్ చేయలేవు? నువ్వు నా కేర్ టేకర్వి, గైడ్ చేసే తీరాలి. అదే ఉంది కదా, అందులో నేను స్టేట్ లెవెల్లో ఆడా. అందుకే అమ్ముని నేను ట్రైన్ చేస్తాను. కానీ నేను బాధపడను, ఎందుకంటే నా పక్కన ఒక శక్తి. నాకు మా మనోహరి ఆంటీ ఉంది. మమ్మీ నువ్వు పని కూడా ఉండదు. సరే అయితే అందరూ బాధ్యతలు పంచుకున్నారు, కానీ మిమ్మల్ని అడుగుతుంది ఏంటి అందరూ ఇక్కడ? మిస్ అమ్మ నన్ను ఇరికించేసింది. స్కూల్లో మళ్ళీ ఏంటి డాడ్, కంప్లైంట్స్ తప్ప ఏమి ఉండవని ఫిక్స్ అయిపోయారా? స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పాను. సరే అవన్నీ నువ్వు చూసుకో. మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఏంటి అలా కట్ చేశారు? నేనేం చెప్పడానికి ఫోన్ చేశాను? దానికోసం కాదండి. ఏంటినా చెప్పేది పూర్తిగా. మమ్మీ రేపు ఈవినింగ్ గేమ్స్ జరుగుతాయి. ఈ టైంకి నీ ముందుండేది అంజలి మాత్రమే కాదు. మాట్లాడుతుందంట. సార్ మీరు చెప్పినట్లుగానే రైల్వే స్టేషన్స్ లో ఎయిర్. సార్ అవును రాథోడ్, వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకి తెలీదు. ప్రిపరేషన్ కి టైము లేదు. 2 రోజుల్లో చేస్తే గవర్నమెంట్ మన డిమాండ్స్ ని ఒప్పుకుంటుందో చాలా కష్టం. మాల్లోకి వెళ్లే ప్రతి వెహికల్ ని ఆ ఆపరేషన్ కి పర్ఫెక్ట్ ప్లేస్ దొరికేసింది. స్కూల్స్ లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతున్నాయి. పిల్లల ఫ్యామిలీ, పేరెంట్స్ పిల్లల గురించి ఏమైనా చేస్తారు. అయితే రేపొద్దునే స్కూల్ అయితే అటాక్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని. సో ఆగాగు, నువ్వు తీసుకొచ్చేవాడికి తెల్లారిపోతుంది, కానీ నేనే వెళ్ళి తీసుకొస్తా. అవును వచ్చాను. ఇప్పుడు కానీ నన్ను ఇక్కడ చూస్తే గొడవ చేసి అమ్మర్ ముందు నన్ను బ్యాట్ చేసేవారు. ఇప్పుడు ఆ ఫైల్లో ఏముందో ఖచ్చితంగా చూడాలి. మీకు ఈ ఫైల్ ఇమ్మని చెప్పారు. కబోర్డ్లో పెట్టు. జాగ్రత్తగా మీ చేతికే ఇమ్మని చెప్పారు. నాకు కొన్ని రోజులు. కాదు సార్, పైనుంచి ఫోన్ వచ్చింది. సరే పద బాగి, బాయ్. అభిలో తిరుగుతున్నారు అని చెప్దాం అనుకుంటే అసలు వినకుండా వెళ్ళిపోయారు. అడాప్షన్ పేపర్ లా ఉంది. అంజు అడాప్టెడా?